భారత సంస్కృతి సంప్రదాయంలో హిందుత్వం ప్రధానమైనదే. హైందవ ధర్మంలో దేవతామూర్తులను విశేషంగా ఆరాధిస్తారు. అయితే కొంతమంది మిడిమిడి జ్ఞానం హిందూ ధర్మానికి మచ్చ తెచ్చి పెడుతుంది. చేసే వ్యాపారాలు గలీజువైన ఆ దుకాణాలపై పెడుతున్న పేర్లు చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకీ ఆ పేర్లేంటి? ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాయి? ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే అందులో మంచి జరగాలని మనకు నచ్చిన పేర్లు పెట్టుకుంటాం. ఎక్కువ మంది దేవతల పేర్లు పెడుతుంటారు. పుట్టిన బిడ్డలకు తమ పూర్వీకుల పేర్లు, దేవతామూర్తుల పేర్లను పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ కొంతమంది చేస్తున్న కొన్ని వ్యాపారాలకు కూడా దేవతామూర్తుల పేర్లు పెట్టుకోవడం హిందూ సంఘాల్లో ఆవేదన కలిగిస్తుంది. ఏపీలో గత ప్రభుత్వంలో మద్యం దుకాణాలు ప్రభుత్వమే రన్ చేసేది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మద్యం పాలసీని అందుబాటులోకి తెచ్చింది. దీంతో అనేక మంది మద్యం దుకాణాలను లక్కీ లాటరీ ద్వారా వ్యాపారాలు ప్రారంభించారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా కొంతమంది వ్యాపారస్తులు తమ దుకాణాలకు పెడుతున్న పేర్లు ఇప్పుడు అభ్యంతరకరంగా మారాయి. అనేక చోట్ల దేవతల పేర్లతో మద్యం దుకాణాలు వెలిశాయి. అరుణాచల శివ వైన్స్, లక్ష్మీ వినాయక వైన్స్, వారాహి వైన్స్ ఇలా అనేక దేవతల పేర్లతో వైన్ షాపులను ఏర్పాటు చేశారు. ఆ వైన్ షాపుల వద్ద దేవతల ఫోటోలు కూడా ఉంటున్నాయి. దీంతో హిందూ సంఘాల్లో కొంత అసహనం వ్యక్తమవుతుంది. ఆధ్యాత్మిక ప్రవచకులు గరికపాటి కూడా తాజాగా ఇదే అంశంపై ఓ కార్యక్రమంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పేరు మీద ఎవరో ఒక వ్యక్తి వైన్ షాప్ పెట్టాడని, ఇదేమిటని అడిగితే మీరంటే గౌరవం అన్నాడని, అతని మద్యం వ్యాపారానికి తన పేరు పెట్టేదేంటంటూ మాట్లాడారు. వాస్తవానికి ఎవరి వ్యాపారాలకి వాళ్లు తమ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. కానీ దేవతల పేర్లను మద్యం దుకాణాలకు పెట్టి అక్కడే దేవతల ప్రతిమలను నేమ్ బోర్డులో పెట్టడం హిందూ బంధువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పలువురు అంటున్నారు. అయితే హిందూ సోదరులు, హిందూ సంఘాలు లోలోపల మదన పడుతూనే సైలెంట్ గా వెళ్లిపోయేవారు. కానీ ప్రస్తుతం హిందూ సంఘాలు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వైన్ షాపులు, మాంసం దుకాణాల వంటి వాటిపై దేవతామూర్తుల పేర్లను తొలగించేలా చర్యలు చేపట్టాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ అధినాయకత్వం ఈ అంశంపై గట్టి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపారం వారిదే, పెట్టుబడి వారిదే, ఎవరూ కాదని అనడం లేదు. కానీ అనేక మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలా పేర్లు పెడితే ఎలా అంటూ ధార్మిక సంఘాలు వాపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు వైన్ షాపులు, మాంసం దుకాణాలపై దేవతల పేర్లను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.